సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఇది లేటెస్ట్ న్యూస్. సెబీ ఒక రూల్ పాస్ చేయడం జరిగింది. ఈ సెబీ ఏం చేసింది, దానికి సంబంధించిన వివరాలు. ఎప్పుడైతే ఈ మార్జిన్స్ ఉంటాయి, మనం ఏదైతే ట్రేడింగ్ చేస్తామో దాని యొక్క మార్జిన్స్ ఉంటాయి, ఆ మార్జిన్స్ ఏంటి అనేది చూద్దాం. వాల్యూ ఎట్ రిస్క్, VAR అంటారు, వాల్యూ ఎట్ రిస్క్. తర్వాత ఎక్స్ట్రీమ్ లాస్ మార్జిన్, ఎక్స్ట్రీమ్ లాస్ మార్జిన్ ELM అంటారు, VAR ELM. ఈ మినహా, ఈ రెండు మినహా మిగతా మార్జిన్లు అన్నిటినీ కూడా ట్రేడింగ్ మరుసటి రోజు అంటే T+1. ఇప్పుడు T+1 అంటే T అంటే ట్రేడింగ్ డే +1, T+1 అంటారు. T+1, T+0, T+0 అంటే T అంటే ట్రేడింగ్ +0. ఏ రోజైతే ట్రేడింగ్ చేస్తామో ఆ రోజే షేర్లు రావటం, అమ్మితే పైసలు రావటం. T+1 అంటే ట్రేడింగ్ జరిగిన తర్వాత ఒక్క రోజులో కొనుక్కుంటే మనకు షేర్లు రావటం, అమ్మితే పైసలు రావటం, దాన్ని T+1 అంటారు. ఏదైతే నెక్స్ట్ డే అన్నట్టు అనమాట, ట్రేడింగ్ జరిగిన మరుసటి రోజు. అయితే ఈ మార్జిన్లు ఏవైతే ఉన్నాయో వసూలు చేయాలి అని బ్రోకర్లకి సెబీ ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ సెటిల్మెంట్ ప్రకారం అంతకుముందు T+2 ఉండేది. ఈ T+2 నుంచి ఏం అసలు ఫస్ట్ T+5 ఉండేది, అంటే 5 రోజులు. తర్వాత T+2 అయింది, తర్వాత T+1 అయింది, T+0 అయింది. ఇప్పుడు అంటే కొన్ని 0 ఉన్నాయి, కొన్ని 1 ఉన్నాయి. అయితే ఈ T+2 నుంచి T+1కు మారినందున ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అనేది చెప్పడం జరిగింది. అయితే ఈ VAR మార్జిన్లు ELM క్లయింట్ల నుంచి ముందుగానే ఈ క్లియరింగ్ మెంబర్స్ తీసుకోవాలి. ఆల్రెడీ మన దగ్గర నుంచి ఇప్పుడు ఎవరైతే చిన్న ఇన్వెస్టర్లు ట్రేడింగ్ చేస్తారో ఆటోమేటిక్గా మన అకౌంట్లో పైసలు ఉంటేనే కొంటుంది, షేర్లు ఉంటేనే అమ్ముతుంది. కాబట్టి అది ఏం లేదు. తర్వాత ఎప్పుడైతే ఈ అంతకుముందు క్లయింట్ల నుంచి ఏదైతే మార్జిన్, అంతకుముందు T+2 ఉన్నప్పుడు ఏంటంటే మనకు 2 రోజులు టైం ఉండేది ఈ క్లియరింగ్ మెంబర్లు కానీ బ్రోకర్లకు కానీ. అందుకని తర్వాత అయితే 2023 జనవరి 27 నుంచి ఏదైతే మార్కెట్లో ఈ చేంజెస్ జరిగినాయో, T+2 నుంచి T+1కి ఎప్పుడైతే చేసారో సెటిల్మెంట్లు, ఈ సెటిల్మెంట్లు ఏదైతే జరిగిందో అప్పటి నుంచి ఈ దీనికి సంబంధించినటువంటి ఏదైతే బ్రోకర్స్ ఇండస్ట్రీస్ స్టాండర్డ్స్ ఫోరం ఏదైతే వినతి చేసినరో, ఈ సెటిల్మెంట్ ప్రక్రియలో వచ్చిన మార్పులు దృష్టిలో ఉంచుకొని సెటిల్మెంట్ రోజు కల్లా క్లయింట్ల నుంచి మార్జిన్లు, ట్రేడింగ్ మెంబర్సు, క్లియరింగ్ మెంబర్సు అంతా వసూలు చేసి అంటే వసూలు చేయాలి అని ఆదేశాలు ఇచ్చామని సెబీ చెప్పడం జరిగింది. అంటే ఏం జరిగింది, T+2 నుంచి T+1 ఎప్పుడైతే జరిగిందో ఈ షేర్ మార్కెట్ సంబంధించినటువంటి ఏదైతే బ్రోకర్స్ ఇండస్ట్రీస్ స్టాండర్డ్స్ ఫోరం వాళ్ళు ఒక అప్లికేషన్ ఇవ్వటం, ఈ సెటిల్మెంట్ ప్రక్రియలో మార్పులను దృష్టిలో ఉంచుకొని ఈ సెటిల్మెంట్ రోజు కల్లా అంటే క్లయింట్ల నుంచి కానీ ఈ మార్జిన్లు కానీ సంబంధించి ఏవైతే ఉన్నాయో క్లియరింగ్ అవ్వాలి. ట్రేడింగ్ మెంబర్లు, క్లియరింగ్ మెంబర్సు ఈ అమౌంట్ వసూలు చేసేలా ఆదేశాలు ఇచ్చేసేయాలనేది. అయితే ఇదంతా కూడా ఈరోజు 29 ఇప్పుడే అనౌన్స్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచే తక్షణం అమల్లోకి వస్తుందని కూడా చెప్పటం జరిగింది. ఇదేంటిది అంటే సింపుల్గా ఏదైతే ట్రేడింగ్ జరుగుతుందో దాని యొక్క మార్జిన్లకు సంబంధించింది అనమాట. ఇది ఇంకొకటి, సెబీ ఎప్పటికప్పుడు ఏవైతే చేంజెస్ చేస్తూ ఉంటుందో మనం తెలుసుకోవాల్సిన బాధ్యత. అంటే షేర్ మార్కెట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు సెబీ రూల్స్ మారుతున్నాయా, సెబీ గైడ్లైన్స్, సెబీ ఏమన్నా మనకెందుకులే, మనకు తెలియదు, మనకేం సంబంధం అని అనుకోకూడదు. ఎందుకంటే ఇన్వెస్టర్గా ఉన్నప్పుడు, అంటే ట్రేడింగ్ చేసేవాళ్ళు ఇన్వెస్టరు, మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడో ఒకసారి కొనుక్కొని డిమాట్లో పెట్టుకునే వాళ్ళకైతే ఏం కాదు, ఎందుకంటే ఏదన్నా డిమాట్లో ఉంటాయిలే అనేది ఉంటుంది. ట్రేడింగ్ చేసేవాళ్ళు జనరల్గా ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి, తెలుసుకుంటారు. కాకపోతే ఒక అవేర్నెస్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ట్రేడింగ్ ఏదైతే మార్జిన్లు ఉన్నాయో దానికి వాళ్ళు బ్రోకర్లకి సెబీ అనేది ఒక సర్క్యులర్ పాస్ చేయడం జరిగింది. ఇది T+2 నుంచి T+1 అయినందుకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్ యూ, సెలవు.